హలో అండి, ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఇంతకు ముందుగా. అది వచ్చేసి అమ్మ చేసే విధానం, ఇది నేను చేసేదన్నమాట. ఇది చాలా సులభం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని గోంగూరని శుభ్రంగా కడిగి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన గోంగూరని ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. గోంగూరని మెత్తగా మెదుపుకునేసాం కదా, ఇవి వచ్చేసి దీనికి కావలసిన పదార్థాలు అన్నమాట. వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇది వచ్చేసి డ్రైగా రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్న వేరుశనగ పప్పులు అన్నమాట. ఈ వేరుశనగ పప్పుల్ని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయలు, అవి వచ్చి కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. కావలసిన పదార్థాలంతా రెడీ చేసుకునేసాం కదా. ఇప్పుడు పెనం పెట్టాం, ఆయిల్ వేడయ్యింది. వేడయ్యాక ఇందులో ఆవాలు, కాస్త జీరా వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, తరువాత ఎండుమిర్చి, మినప్పప్పు, వడపప్పు వేసుకునేద్దాం. ఇవంతా కాస్త వేగనిచ్చి మళ్ళీ ఉల్లిపాయలు వేసుకున్నాం. మసాలా దినుసులన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, కచ్చాపచ్చగా తెచ్చుకున్న వెల్లుల్లిపాయలు వేసేద్దాం. వేసేసి అవి కాసేపు వేగనిద్దాం. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాం. అన్నీ వేగిపోయాయండి. ఉల్లిపాయలు, కరివేపాకు, మొత్తం వెల్లుల్లిపాయలు అంతా వేగిపోయాయి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా కలుపుకునేసాం. అలాగే కాస్త పసుపు కూడా వేసుకున్నాం. వేసేసి కాస్త వేగనిచ్చి ఇందులోనే ఆ గోంగూర కూడా వేసుకునేద్దాం. మనం రుబ్బి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకొని కలుపుకున్నాం. అన్నీ వేసేసామండి మొత్తం గోంగూరతో సహా. చివరిగా ఇప్పుడు మనం వేరుశనగ పప్పులు పౌడర్ చేసి డ్రైగా వేయించుకుని వేరుశనగ పప్పులు పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసి కలిపేసి కాసేపు కలిపిన తర్వాత దించుకోవడమే. అంతేనండి. చివరిగా వేరుశనగ పప్పుల పౌడర్ కూడా కలిపేసాం కదా. గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. పెనంలో నుంచి గిన్నెలకి షిఫ్ట్ చేసేసాం. ఇది చాలా సింపుల్గా చేసుకునేయచ్చండి. ఇంతకుముందు ఇంకో రకం కూడా పెట్టాను, మన ఛానల్లో ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ పచ్చడి కనుక గోంగూర పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఓకే.